హలో ఫ్రెండ్స్, మనకు డిఎస్సికి సంబంధించి ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూద్దాము డీటెయిల్గా. మనకు అనంతపూర్కు సంబంధించి ఎస్ఏ లాంగ్వేజ్ 1, ఎస్ఏ హిందీ, ఎస్ఏ ఇంగ్లీష్, ఎస్ఏ మ్యాథ్స్, ఎస్ఏ ఫిజిక్స్, ఎస్ఏ బయాలజీ సైన్స్, అలాగే ఎస్ఏ సోషల్. మనకు అన్నీ డీటెయిల్గా కనిపిస్తున్నాయి. అలాగే పీఈటీ పోస్టులు కూడా 143 ఉన్నాయి. టోటల్గా 661 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే మీరు ఏ జిల్లాకు సంబంధించిన వారో ఆ జిల్లాకు సంబంధించిన పోస్టు చూడండి. మీకు అలాగే ఏ సబ్జెక్టుకి సంబంధించిన వారో ఆ సబ్జెక్టుకి సంబంధించి ఆ పోస్టులు చూడండి. ఇక్కడైతే నేను స్లోగా అయితే స్క్రోలింగ్ చేస్తున్నాను. ఇవి మనకు మెయిన్గా వచ్చేసి గవర్నమెంట్ స్కూల్స్, జెడ్పీపీ స్కూల్స్, ఎంపీపీ స్కూల్స్కి సంబంధించిన వేకెన్సీస్. మీ సబ్జెక్ట్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఎన్ని రిజర్వేషన్కి వెళ్తాయి, మీరు ఏ కేటగిరీ కింద వస్తారు, ఎంతవరకు ఛాన్స్ ఉందనేది మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇంకా తర్వాత చూస్తే మనము మున్సిపాలిటీ స్కూల్స్లో మళ్ళీ వేకెన్సీస్ చూద్దాము. మున్సిపాలిటీ స్కూల్స్లో వేకెన్సీస్కి సంబంధించి మీ జిల్లాలో మీ సబ్జెక్టుకు ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక మనము నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ చూద్దాము. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్లో మీ జిల్లాకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా జామినీల వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్లో ఎస్జిటీస్ 13 ఉన్నాయి. ఆ జిల్లాకు సంబంధించి మీరు డీటెయిల్గా చెక్ చేసుకోండి. పీఈటీస్ వస్తే 2 ఉన్నాయి. ఇంకా డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్, ప్రత్యేక అవసరాల పిల్లలకు సంబంధించిన వేకెన్సీస్ ఇవి. దీనికి సపరేట్ కోర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైనా చేసుకుంటే ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మనకు ఒకసారి ఎస్జిటికి సంబంధించిన పోస్టులు చూద్దాము. ఇది నోటిఫికేషన్కి సంబంధించి స్కూల్ ఎస్ఏ పోస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి ఇందులో ఎస్ఏ మాత్రమే ఇవ్వడం జరిగింది. మరొక వీడియోలో నేను ఎస్జిటికి సంబంధించిన వివరాలు పెడతాను, లేదంటే ఇక్కడే చెక్ చేద్దాం ఒకసారి. ఇందులో డీటెయిల్స్ మాత్రమే ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తిగా నేను వేరే వీడియో చేస్తాను.